హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్డ్రాన్ లెర్నింగ్ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనం చాప్టర్ 1 ఆఫ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అయితే నేర్చుకోబోతున్నాము. చాప్టర్ 1 ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు హ్యూమన్ వాల్యూస్. చాప్టర్ 1 పేరు. ఇందులో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా అని కాదు, ఫ్యూ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్తాను. కాన్సెప్ట్స్ ఏవేవి ఉన్నాయి అంటే వాల్యూ ఎడ్యుకేషన్ ఈజ్ అ కాన్సెప్ట్. వాల్యూ ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ అంటే ఏంటి ఇవంతా కూడా మనకు తెలుస్తుంది. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి, ఇలాంటివంతా తెలుస్తుంది. దాని తర్వాత సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఈజ్ అ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కంప్లీట్ సెట్ ఆఫ్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్. ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ వీ హ్యావ్ టు నో అబౌట్ దీస్ ఆల్సో కదా. అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ కొంచెం ఇంపార్టెంట్, బట్ కంప్లీట్ సెట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి ప్రాస్పరిటీ అండ్ వెల్త్. దానికి రెండింటికి డిఫరెన్సెస్ ఇలాంటివి అయితే వస్తాయి. అండ్ దానికి నెక్స్ట్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. లెట్ మీ search. ఇది ఎడ్యుకేషన్ గురించి ఉంది. దిస్ ఆల్సో నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్ ఈజ్ వాల్యూస్. వాట్ ఈస్ మెన్ బై వాల్యూ ఎడ్యుకేషన్, వాట్ ఆర్ వాల్యూస్, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ వాట్ నెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండ్ వాట్ అబౌట్ వాల్యూస్ అండ్ ఆల్సో ఫిజికల్ ఫెసిలిటీస్. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అంతా కూడా నేర్చిపెట్టుకుంటే మంచిది. వీ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ దట్. ఓకే, నాట్ ప్రాబ్లం. మేము కొన్ని కాన్సెప్ట్స్ చదువుకుంటామంటే వాట్ కాన్సెప్ట్స్ యూ హ్యావ్ టు రీడ్ అంటే వాల్యూ ఎడ్యుకేషన్, ఈ కాన్సెప్ట్ ఒకటి. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్, ఈ కాన్సెప్ట్ ఒకటి. నెక్స్ట్ ఫిజికల్ ఫెసిలిటీస్. ఈ 3 కాన్సెప్ట్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో లెట్ మీ కమ్ టు ది ఫస్ట్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ వాల్యూ ఎడ్యుకేషన్? వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? దీనికంతా డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. నేను ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తూ డయాగ్రామ్స్ కూడా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలోనే. డయాగ్రామ్స్ కోసం సపరేట్ వీడియో ఏం పోస్ట్ చేయను. ఈ వీడియోలోనే క్వశ్చన్ అయిపోయిన వెంటనే నేను డయాగ్రామ్ కూడా డిస్కస్ చేస్తాను. వాట్ ఈజ్ వాల్యూ ఎడ్యుకేషన్? Value education means learning about good human values that helps us live a meaningful and happy life. It teaches how to behave with others, to understand ourselves, and how to live in peaceful and harmony. It helps in developing quantities like samskar ante moral values. Next, right education, satya, truthfulness, ahimsa, non-violence, అండ్ రెస్పెక్ట్, కరుణ, కైండ్నెస్. అంటే ఇప్పుడు నేను ఎందుకు సాంస్క్రిట్ వర్డ్స్ అంతా యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్లో ఈ వర్డ్స్ అంతా ఎందుకు అంటే మీరు ఎగ్జామ్లో రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు. ఒక 2 or 3 గుర్తుండేటివి. అహింస అంటే నాన్ వైలెన్స్, సత్య అంటే ట్రూత్ఫుల్నెస్, ఇలాంటివన్నీ మనకు గుర్తుంటాయి కదా. అవన్నీ గుర్తుపెట్టుకొని రాయండి. వై? బికాజ్ మనకి మంచి స్కోర్ వస్తుంది ఇట్లాంటివన్నీ రాసినట్లయితే. దాని తర్వాత ఫస్ట్ ఇప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏమి అని చెప్పారు. ఫస్ట్ వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియాలంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలియాలన్నమాట. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ లెర్నింగ్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఎడ్యుకేషన్ అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక చిన్న యాంట్ ఉంది, అది కూడా రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటుంది. ఒకరోజు పడిపోతుంది, ఒకరోజు లేస్తుంది, అది కూడా దానికి నేర్చుకోవడం. ఇప్పుడు చిన్న బేబీ ఉంటారు, వాళ్ళు లేచి ఎట్లా నిల్చోవాలి అని నేర్చుకుంటారు, పాకడం ఎలా అని నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషనే. కానీ ఈ యూనివర్స్లో ఏ ఒక్క లివింగ్ క్రియేచర్ అన్నా ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి. అంటే కంటిన్యూస్ లెర్నింగ్, ఏదో ఒకటి నేర్చుకుంటే దాన్ని ఎడ్యుకేషన్ అంటాము. నాట్ ఓన్లీ అకార్డింగ్ టు బుక్ నాలెడ్జ్ కాకుండా పర్సనల్గా ఏది మన ఎక్స్పీరియన్స్ ఉన్నా దాన్ని కూడా ఎడ్యుకేషన్ అనే అంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వాల్యూ ఎడ్యుకేషన్కి వస్తే education is known as continuous learning. Value education is known as learning of values is known as value education. అంటే వాల్యూస్ గురించి తెలుసుకోవడాన్ని వాల్యూ ఎడ్యుకేషన్ అంటామన్నమాట. గుడ్ హ్యూమన్ వాల్యూస్ అనేటివి మీనింగ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఇది ఏం టీచ్ చేస్తుంది అంటే ఎట్లా వేరే వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, దాని తర్వాత మనము పీస్ఫుల్గా ఎలా ఉండాలి, దాని తర్వాత మోరల్ వాల్యూస్ కొన్ని ఉంటాయి కదా, ఆ మోరల్ వాల్యూస్ని ఎలా పాటించాలి అనేటివి చెప్పిస్తుంది అనమాట.
ప్రాసెస్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్. వాల్యూ ఎడ్యుకేషన్కి ఏమైనా ప్రాసెస్ ఉందా అంటే ఉంది. వాల్యూ ఎడ్యుకేషన్ని మనం గెయిన్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది మనకు ఉండాలి. అప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ అనేది మనకు వస్తుందన్నమాట. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ గురించి సపరేట్గా కాన్సెప్ట్ ఉంది. అప్పుడు నేను క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఇక్కడ జస్ట్ ఒక డెఫినేషన్ చెప్పేసి మనం మూవ్ ఆన్ అయిపోతాము. The process of value education is not about just reading or listening to the lessons. It's about realizing the truth and through personal understanding and practices. This process includes self exploration and natural acceptance. First, value education ante enti ante value education అనేది ఈజ్ జస్ట్ నాట్ అబౌట్ క్లాసెస్ వింటాం కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి, ఇదొక్కటే వాల్యూ ఎడ్యుకేషన్ అయితే కాదనమాట. ఇది వచ్చేసి పర్సనల్గా మనం రియలైజ్ అవ్వడం, ఏది మంచిది ఏది చెడ్డది అనేది పర్సనల్గా మనం తెలుసుకున్నట్లయితే దాన్ని వాల్యూ ఎడ్యుకేషన్ అంటామన్నమాట. ఇందులో ఏముంటాయి అంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? స్వ అనుభవ్ అంటే మనకి మనం తెలుసుకోవడం కదా, కాబట్టి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. స్వ ఇక్ష అంటే యాక్సెప్టెన్స్ అంటే ఇక్ష అనమాట, దానికనేసి స్వ ఇక్ష. ఫస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఇట్ మీన్స్ థింకింగ్ డీప్లీ అబౌట్ యువర్ ఓన్ థాట్స్, బిహేవియర్ అండ్ పర్పస్ ఇన్ లైఫ్. You ask question like who am I? What do I want? For example, a college student who avoids cheating in exam after realizing if it affects his own growth and doing self exploration. అంటే ఏంటి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటే మనకి మనం డీప్గా థింక్ చేసుకోవాలి, మన ఓన్ థాట్స్ అనేటివి మనకు ఉండాలి. ఇప్పుడు పక్కన వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అయిపోవడం మన సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ కాదు. ఇప్పుడు పక్కన వాళ్ళు కంప్యూటర్స్లో జాయిన్ అవ్వండి చాలా మంచిది అని చెప్తారు, కానీ మనకి ఏం ఇంట్రెస్ట్, మెకానికల్ సైడ్ ఇంట్రెస్ట్, లైక్ నాకు కొత్త కార్స్ తయారు చేయాలని ఉంది, లేకపోతే నాకు రిపేర్లో చాలా బాగుంటుంది నా ఎక్స్పీరియన్స్, అదే నా మనశ్శాంతిగా ఉంటుంది, లేకపోతే ఆర్ట్ సైడ్ నేను పెయింటింగ్ చాలా బాగా వేస్తాను. వేరే వాళ్ళు ఏం చెప్తారు, కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వమ్మా అని చెప్తారు. కానీ ఏంటి, నాకు డ్రాయింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, నాకు ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. అలాంటప్పుడు మన సెల్ఫ్ని అడగాలన్నమాట, నేను కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా లేకపోతే డ్రాయింగ్ సైడ్ వెళ్ళాలా అని. మన సెల్ఫ్ చెప్తుంది. మన సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ మన బ్రెయిన్ ఏది చెప్తే అది ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ న్యాచురలీ రైట్ without any outside pressure. It builds into all of us. న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే న్యాచురల్గా మనం ఏదైనా యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు బయట ప్రెషర్స్ ఏమి ఉండకూడదు. ఇప్పుడు మనం న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఒకరిని అడుగు వాళ్ళ డెసిషన్ ఏంటి, ఇంకొకరిని అడిగి వాళ్ళ డెసిషన్ ఏంటి, అట్లాగా 10 మెంబర్స్ని వాళ్ళ డెసిషన్ ఏంటి అని కామన్ డెసిషన్ తీసుకోవడం న్యాచురల్ యాక్సెప్టెన్స్ కాదు. మనల్ని మనం అడగాలి. మనల్ని మనం అడిగి ఏ అవుట్ సైడ్ ప్రెషర్స్ లేకుండా నాకేది కావాలి అని చెప్పి నేను డిసైడ్ చేసుకోవడాన్ని న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటారనమాట. ఒకవేళ ఒక పర్సన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా నిజమే మాట్లాడాలి అనుకుంటే నిజమే మాట్లాడాలి. అది అవుట్ సైడ్ ప్రెషర్స్ ఏమి ఉండవు, మనం డిసైడ్ చేసుకొని మాట్లాడాలన్నమాట. నెక్స్ట్ అంతే న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ గురించి. సో ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఏంటి, వాల్యూ ఎడ్యుకేషన్కి ఏం ఇంపార్టెంట్ ఉంది కరెంట్ సొసైటీలో అనేది చూద్దామన్నమాట. ఇన్ టుడేస్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ వెల్త్ బట్ ఫర్గెటింగ్ రెస్పెక్ట్, పీస్, హ్యాపీనెస్. వాల్యూ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ బ్యాలెన్సింగ్ focusing on not only the success but also on the being good human being. Helps control anger, stress, competition, creates better relationships, building responsibility to the society and brings real prosperity. అంటే ఏంటండి, ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఎడ్యుకేషన్ మనం నేర్చుకోవడం వల్ల ఎట్లా హెల్ప్ అవుతుంది? ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది అంటే వెల్త్ వెనకాలే పరిగెడుతుంది, డబ్బులు వెనకాలే పరిగెడుతుంది, వాళ్ళకి వాల్యూస్ అవసరం లేదు. మనకి ఆఫీస్కి టైం అయిపోతుంది, అక్కడ పక్కన ఎవరో పడిపోయారు, మనకు ఆఫీసే ముఖ్యం, మనం పక్కన ఎవరైనా పడిపోయారా లేపుదామా వాటర్ ఇద్దామా, ఇవంతా ఎవరికి అవసరం లేదు. ఆఫీస్కి టైంకి వెళ్ళామా, ఇంటికి టైంకి వచ్చామా, ఇవే అందరు చూస్తున్నారు. కానీ వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అదంతా నేర్పించడం అంటే ఏంటి, పీస్ఫుల్గా ఎలా ఉండాలి, వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, హ్యాపీనెస్ అంటే ఏంటి, ఇవంతా నేర్పించడాన్ని వాల్యూ ఎడ్యుకేషన్ అంటామన్నమాట.
ఇది వచ్చేసి యాంగర్ని కానివ్వండి, స్ట్రెస్ని కానివ్వండి, కాంపిటీషన్ని కానివ్వండి, ఇలాంటివన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. వీళ్ళు పీస్ని నేర్చుకోవడాన్ని, నాన్ వైలెన్స్ని ఎలా నేర్చుకోవాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇలాంటివన్నీ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ ఏంటి, రతన్ టాటా అనే ఆయన ఇండియన్ బిజినెస్ మ్యాన్. ఈయన కామ్గా ఉంటూ, ఎప్పుడు హానెస్ట్గా ఉంటూ, బిజినెస్లో ఏ లాసెస్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్, బెటర్ రిలేషన్షిప్స్ అనేవి బాగుండాలన్నమాట. ఇప్పుడు నాట్ ఓన్లీ రిలేషన్షిప్ మీన్స్ నాట్ ఓన్లీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆల్సో బిట్వీన్ సంబడి, పేరెంట్స్కి చిల్డ్రన్స్కి కానివ్వండి, లేకపోతే సిస్టర్స్కి బ్రదర్కి సిస్టర్కి, ఇట్లాంటి వాళ్ళన్నీ కూడా రిలేషన్షిప్స్ కిందకే వస్తాయి. ఈ రిలేషన్షిప్స్ అనేవి బాగుండాలన్నమాట. అంటే ఏంటి, లైక్ గొడవలు పడ్డమే రిలేషన్షిప్ కాదు. వీ హ్యావ్ టు కేర్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అదర్, ఇలాంటివన్నీ రిలేషన్షిప్స్ కిందకు వస్తాయి. దాని తర్వాత బిల్డ్ ఆ రెస్పాన్సిబుల్ సొసైటీని అయితే మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు, వాల్యూ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆఫీస్కి వెళ్తున్నాము, మధ్యలో ఎవరో పడిపోయారు, వాళ్ళని కొంచెంసేపు మన టైం పక్కన పెట్టాలి. ఒక 10 minutes వాళ్ళ కోసం కేటాయిస్తే వి విల్ నాట్ లూజ్ ఎనీథింగ్. కానీ మనం ఆ 10 minutes అనేది వాళ్ళ కోసం పెట్టలేదనుకో, ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఉంది, వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వెళ్ళాలి, వాళ్ళని లేపాలి, వాళ్ళకి కొంచెం వాటర్ ఇవ్వాలి, ఏది ప్రాబ్లం కనుక్కోవాలి, కొంచెం మనకి చేతనైన హెల్ప్ చేసి అక్కడి నుంచి మూవ్ అవ్వాలి. అంటే ఏంటి, ఇప్పుడు వాల్యూ సొసైటీని బిల్డ్ చేస్తున్నట్టే కదా మనము. అంటే సొసైటీలో ఏమన్నా బేసిక్ ప్రాబ్లమ్స్ని మనకు చేతనైన సహాయం చేసి కాపాడుతున్నట్లే. సో అదనమాట. నెక్స్ట్ అయిపోయింది. లైక్ మనం ఏమేం చేయాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఏంటి కరెంట్ సొసైటీలో అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్, బేసిక్ గైడ్లైన్స్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్కి బేసిక్ గైడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఎట్లా పాటించాలి అనేది హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అనమాట. హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏంటి, అంటే టీచర్స్ అనేవాళ్ళు ఫోకస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి కాలేజ్లో, స్కూల్స్లో ఎందుకు ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ పెట్టారు, అందరికీ స్టూడెంట్స్కి తెలియాలి, చిల్డ్రన్స్కి తెలియాలి అని చెప్పి పెట్టారనమాట. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్కి కూడా, లైక్ హ్యూమన్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీస్ వాల్యూస్ లైక్ ట్రూత్, రెస్పెక్ట్, పీస్, లవ్, జస్టిస్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవ్రీవేర్. అందరికీ ఇది సేమ్గా ఉంటాయి. లైక్ హార్మోనీ అట్ ఆల్ లెవెల్స్ అంటే వాల్యూ ఎడ్యుకేషన్ టీచర్స్ అస్ టు లివ్ ఇన్ హార్మోనీ విత్ సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్. అందరితో హ్యాపీగా ఉండడాన్ని నేర్పిస్తుందన్నమాట. సో ఈ క్వశ్చన్లో మనం ఏం చూసాము అంటే, ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ చూసాం. దేని ద్వారా చూసాం, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఉండాలి, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉండాలి అనుకున్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇన్ కరెంట్ సినారియోస్. ఈ సిచ్యువేషన్లో వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చూసాం. ఎందుకు ఇంపార్టెంట్, మనకి రిలేషన్షిప్స్ బెటర్ చేసుకోవడానికి, రెస్పాన్సిబుల్ సొసైటీని బిల్డ్ చేసుకోవడానికి, యాంగర్ని, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఇలా డిస్కస్ చేసుకున్నాం. బేసిక్ గైడ్లైన్స్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్కి బేసిక్ గైడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి అని చూసాం. ఫస్ట్, వాల్యూ ఎడ్యుకేషన్కి ఉండేదేంటి, ట్రూత్, రెస్పెక్ట్, ఇలాంటివన్నీ చూసాము. ఎక్కడెక్కడ టీచ్ చేస్తారు అని చూసాము. మనము ఎన్విరాన్మెంట్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చూసాం. సో ఇప్పుడు దీనికి తగ్గ డయాగ్రామ్స్ అయితే మనం చూద్దాము. ఒకవేళ ఎగ్జామ్లో వాల్యూ ఎడ్యుకేషన్ అనే క్వశ్చన్ మనకు వస్తే ఏమేమి డయాగ్రామ్స్ గీయాలి, ఫస్ట్ చూడండి. వాల్యూస్ అని చెప్పి ఒక చార్ట్ ఉంది కదా, వాల్యూస్ అని చెప్పి ఈ చార్ట్ ఉంది. వాల్యూస్ అని మనం రాయాలన్నమాట. వాల్యూస్ అని రాసిన తర్వాత కొన్ని వాల్యూస్ మీకు నచ్చింది రాయండి, నాట్ ఇవే రాయాలి అని లేదు, మీకు నచ్చింది రాయొచ్చు. మనం ఏం రాసాము, లవ్, ట్రూత్, రెస్పెక్ట్, పీస్, కేర్, నాన్ వైలెన్స్, ఇవన్నీ రాసామన్నమాట. సో మీకు ఏమన్నా కొన్ని వాల్యూస్ నచ్చితే అవి ఇట్లా ఈ ఫ్లోలో రాసి ఎగ్జామ్లో రాయొచ్చు. దాని తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్కి ఇది వచ్చేసి చాలా చోట్ల అయితే మనం చూసుంటాము. దిస్ ఈజ్ ది యూనివర్సల్ చార్ట్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ ఏంటి, కొన్ని ఉన్నాయి. వాల్యూ ఎడ్యుకేషన్ అనేది మిడిల్లో ఉంది. లవ్ కానివ్వండి, ఎంపతి కానివ్వండి, నాన్ వైలెన్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవంతా కూడా మీరు రాయొచ్చు. ఇది ఎట్లా రాస్తారు అంటే ల్యాండ్స్కేప్ మోడ్లో రాయండి. సో ఫుల్ పేపర్ వస్తుంది, బాగా కనిపిస్తుంది, ఎక్కువ పేపర్స్ కూడా మనకి గెయిన్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత టైప్స్ ఆఫ్ వాల్యూస్. ఈ క్వశ్చన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాల్యూస్ డెఫినేషన్ రాస్తారు కదా, దాని కింద అయితే ఇది పెట్టండి. సో ఇది ఏంటి, ఇప్పుడు క్యారెక్టర్ వాల్యూస్
వర్క్ వాల్యూస్, పర్సనల్ వాల్యూస్ ఈ 3 కలిస్తేనే ఒక పర్సన్‌కి వాల్యూస్ అనేది కంప్లీట్‌గా ఉంటుందన్నమాట. క్యారెక్టర్ వాల్యూస్ అంటే ఏంటి? మనం ఎప్పుడు నిజాలే చెప్పాలి ఇలాంటివి. వర్క్ వాల్యూస్ అంటే ఏంటి? చీట్ చేయకూడదు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇంకో కంపెనీకి ఆ డేటా అనేది అమ్మొచ్చా? అమ్మకూడదు. ఇప్పుడు చాలా వరకు జరుగుతున్నాయి ఇట్లాంటివి. అలాంటివి జరగకూడదు. దాని తర్వాత పర్సనల్ వాల్యూస్. పర్సనల్ వాల్యూస్ అంటే ఏంటి? మనకి మనం ఇచ్చుకునే వాల్యూ. ఇప్పుడు లైక్ అంటే ఎవరు ఉండరు నా చుట్టుపక్కల. నాకు నేనే ఒక వాల్యూ ఇచ్చుకోవాలి. దాన్ని పర్సనల్ వాల్యూస్ అంటామన్నమాట. ఇది వాల్యూ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకున్న యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ నుంచి మంచి స్కోర్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ వైజ్ అంటే కాన్సెప్ట్ అనమాట. నేను కాన్సెప్ట్ని ఒక చిన్న క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేశాను. ఎక్కువ ఇది అడుగుతారు కాబట్టి. హౌ డస్ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ help in realization and understanding? Explain the role of natural acceptance and experimental validation with example. ఏం అడిగారు ఈ క్వశ్చన్లో అంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది రియలైజేషన్కి అండ్ అండర్స్టాండింగ్కి ఎలా హెల్ప్ అవుతుంది అని అడిగారు ఫస్ట్ దానికి. నెక్స్ట్ న్యాచురల్ యాక్సెప్టెన్స్కి సంబంధించి న్యాచురల్ యాక్సెప్టెన్స్ రోల్ అనేది ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్ కూడా చెప్పాలి విత్ ఎగ్జాంపుల్స్. ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్ కూడా ఒక పార్టే. నేను మీకు డయాగ్రామ్ చూపించినప్పుడు బాగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ నేను డయాగ్రామ్ చూపిద్దాం అనుకున్నాను. దాని తర్వాత ఇదంతా మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ లెట్ మీ కమ్ విత్ ది డయాగ్రామ్. సో చూసారు కదా, ఇది దీని డయాగ్రాము. ఫస్ట్ మనకి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది మనకి. దాని తర్వాత న్యాచురల్ యాక్సెప్టెన్స్ చూసుకుంటే ఇది. ఇప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్లో మనకి అడిగారు కదా ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్. ఇక్కడ ఉంది చూడండి ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్. ఇది మనం రాయాలన్నమాట. ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేసారనుకోండి మీకు చాలా ఈజీ అవుతుంది. సో let me explain that. సో ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది మీరు చూసారు. అయితే ఫస్ట్ ఏంటి, ప్రపోజ్ చేయాలి. మనం దేన్నైనా కానీ ప్రపోజ్ చేయాలన్నమాట. అంటే ప్రపోజల్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదన్నా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జాబ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఆర్ట్ అనేది సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రపోజల్ అనమాట. ఫస్ట్ నేనేంటి, నాకు కంప్యూటర్ సైన్స్ ఇష్టం లేదు కానీ కెరియర్ బాగుంటుందని కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మనము వెరిఫై చేసుకోవాల్సింది ఇది అంటే బేసిస్ ఆఫ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. న్యాచురల్గా నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నానా అనే దానిపైన మనమైతే దీన్ని చేయొచ్చు అనమాట. ఫస్ట్ మెథడ్ అయితే ఇది. సెకండ్ మెథడ్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్. ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్ ద్వారా కూడా మనం దీన్ని తెలుసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్లో చూద్దాము. ఫస్ట్ మెథడ్లో ఏంటి, ఇప్పుడు నేను వెరిఫై చేసుకోవాలి అనుకుంటున్నాను కంప్యూటర్ సైన్స్ తీసుకోవడానికి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా. న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఒక్కటే ఉంటాము, ఏది డిసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఫస్ట్ న్యాచురల్ యాక్సెప్టెన్స్లో మనకు ఏం చెప్తారు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటి, ఎస్ అంటే ఇప్పుడు అవును నేను ఇది తీసుకుంటే హ్యాపీగానే ఉంటాను అనుకున్నప్పుడు ఆ అప్రోచ్తో మనం కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఒకవేళ లేదు నేను ఇది తీసుకుంటే అసలు కంఫర్ట్గా ఫీల్ అవ్వను, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాను అని మన సెల్ఫ్కి అనిపించింది అంటే అప్పుడు మనం మళ్ళీ ఆ ప్రాసెస్ అయితే చెయ్యాలి. న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రాసెస్ అయితే మళ్ళీ మన మనసులో మనం చేసుకోవాలి. లేకపోతే ఇంకొక అప్రోచ్తో మనం ముందుకు రావాలన్నమాట. సో అది న్యాచురల్ యాక్సెప్టెన్స్తో వెరిఫై చేయడము. అలా వెరిఫై చేసిన తర్వాత మనకి కరెక్ట్గా రైట్ అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఒక ప్రపోజల్ ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్ ద్వారా వెళ్ళాలి అంటే మనకి ఏంటి ప్రాసెస్, ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్లో ఇప్పుడు ఒక ప్రపోజ్ చేసాం. ఇప్పుడు ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలని నాకు చాలా ఇంట్రెస్ట్, డ్రాయింగ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. దానికి చూద్దాం ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్. ఈ ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్లో మనకు మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, 2A 2B అని ఇచ్చాం కదా, అవి 2 అనమాట. ఫస్ట్ ఏంటి, బిహేవియర్ విత్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ వర్క్ విత్ ది నేచర్. అంటే ఇప్పుడు మనకి ప్రపోజల్ అనేది నాకు ఒక్కటే ఉండదు కదా, ఇప్పుడు నేను ఆ చెట్టును కొట్టేయాలా అన్నది కూడా ఒక ప్రపోజలే, అది నేచర్ కిందకు వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్తో చూసుకున్నట్లయితే మనము మ్యూచువల్ హ్యాపీనెస్ ఉండాలన్నమాట. మ్యూచువల్ హ్యాపీనెస్ అంటే ఏంటి, మనము హ్యాపీగా ఉండాలి,
ఆ తీసుకునే డెసిషన్కి చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, మా పేరెంట్స్కి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నాకు సరిగ్గా డబ్బులు రావని. కానీ వాళ్ళ మనసులో ఏముంటుంది, పాపం నా కూతురికి నచ్చిందే చేయనిద్దాము, కానీ ఎందుకు, లైక్ డబ్బులు వస్తాయి కదా, అలాగ వాళ్ళ మనసులో ఉంటుంది. కాబట్టి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకోమని మనం చెప్పాలన్నమాట. అలా చెప్పిన తర్వాత మ్యూచువల్గా ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఆ స్టెప్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ లేదు, వర్క్ విత్ ది నేచర్, ఒకవేళ ఆ చెట్టుని కొట్టేయాలి అనుకుంటున్నాను నేను, ఒక పెద్ద చెట్టు ఉంది, నేను ఆ చోట్ల బిల్డింగ్ కట్టుకోవాలి, అది కొట్టేయాలి అనుకుంటున్నాను అనుకో, అప్పుడు మనం 2Bకి అయితే వెళ్ళాలన్నమాట. వర్క్ విత్ ది నేచర్ అంటే నేచర్తో నేను వర్క్ చేస్తున్నా కదా, కాబట్టి అలా. నేచర్ అంటే ఇక్కడ ప్లాంట్సే కాదు, అపార్ట్ ఫ్రమ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ అస్ నేచర్ అనమాట. ఓకే, ఐ మీన్ లైక్ పెట్స్ కానివ్వండి, లైక్ ఇంకేదన్నా వాన, లైక్ ఇంకేదన్నా కానివ్వండి, అదంతా నేచర్ కిందకే వస్తుంది. నేచర్లో ఏంటి, మ్యూచువల్ ప్రాస్పరిటీ ఉండాలి. ప్రాస్పరిటీ అంటే సంపద, శ్రేయస్సు. అంటే ఏంటి సంపద, శ్రేయస్సు అంటే? సంపద అంటే ఇక్కడ డబ్బులు కాదు, నార్మల్గా హ్యాపీగా ఉండడం అనమాట. అంటే ఇప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ అవసరం లేదు, అదొక్కటి హ్యాపీగా ఉంటే చాలు ఇక్కడ నేచర్లో అయితే. సో ఇప్పుడు ఆ చెట్టు కొట్టేసిన ఇల్లు కట్టుకుంటే నేను హ్యాపీగా ఉంటాను, అది హ్యాపీగా, చెట్టు హ్యాపీగా ఉంటుంది, ఆల్రెడీ చనిపోయి ఉంటుంది కదా. కాబట్టి చెట్టు కొట్టకుండా, లేకపోతే దాన్ని రీప్లేస్ చేసే పద్ధతులు వచ్చాయి కదా, అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. ఈ డయాగ్రామ్ అనేది పక్కా వేయండి. మనం ల్యాండ్స్కేప్లో వేస్తే మంచి మార్క్స్ అయితే వస్తాయి. డోంట్ డ్రా ఇన్ పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్లోనే వేయండి. ఇప్పుడు నేను ఎట్లయితే చూపిస్తున్నానో అలానే వేయండి. ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనే పదం మీ ఎగ్జామ్ పేపర్లో ఎక్కడ కనిపించినా ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. సో నెక్స్ట్ లెట్ us గో టు న్యాచురల్ యాక్సెప్టెన్స్. న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ న్యాచురల్ యాక్సెప్టెన్స్, ఈ డయాగ్రామ్ నేను ముందే డిస్కస్ చేశాను. ఇప్పుడు న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది దీంతో ఒక పార్ట్ అనమాట. మనకి ఇక్కడ ప్రపోజల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వెరిఫికేషన్, దీంతో ఒక పార్ట్. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్లో మనం ఎట్లా చేసింది, ఇక్కడైతే మనకి స్టెప్స్ ఇక్కడే ఉన్నాయి, దీనికి స్టెప్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం అప్రూవల్తో స్టార్ట్ చేయాలి. ఒక అప్రూవల్ ఏమన్నా ఉంది అంటే దాంతో స్టార్ట్ చేయాలి. మనం మన సెల్ఫ్ని న్యాచురల్గా అడగాలన్నమాట. అడిగిన తర్వాత మన సెల్ఫ్ అనేది ఓకే, నా ఇన్నర్ పీస్ సాటిస్ఫై అయింది, నువ్వు దీంతో కంటిన్యూ అవ్వచ్చు అంటే కంటిన్యూ అయిపో హ్యాపీగా. ఒకవేళ లేదు, నేను దీంతో డిస్కంఫర్ట్గా ఉన్నాను అంటే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఇంకొకసారన్నా చెక్ చేసుకో, ఇంకొకసారి మన సెల్ఫ్ యాక్సెప్ట్ చేయొచ్చేమో, అలా ఇంకొకసారన్నా అడుగు, లేకపోతే ఇంకొక ప్రపోజల్కి వెళ్ళు. అలాగా ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది దీస్ బోత్ ఆర్ డయాగ్రామ్స్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. దీన్ని ఒక క్లిక్ కావాలంటే తీసుకోండి, మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాము, ఏమున్నాయి అని చెప్పి. మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, స్వ అనుభవ్ గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డీప్లీ అబ్జర్వింగ్ అండ్ అండర్స్టాండింగ్ వన్స్ ఓన్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్. ఇట్ హెల్ప్స్ అ పర్సన్ to know what is right or what is wrong for themselves by asking a simple questions like, what do I want in life? Is what I am doing make me happy? అంటే ఏంటండి, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఒక ప్రాసెస్. ఏం ప్రాసెస్? మనల్ని మనం డీప్గా అర్థం చేసుకోవడాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటామన్నమాట. మన ఓన్ థాట్స్, మన ఓన్ ఫీలింగ్స్ మనకు మాత్రమే తెలుస్తాయి. ఈ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎట్లా చేస్తాము అంటే, ఒక బేసిక్ 2-3 క్వశ్చన్స్ మనల్ని మనం అడుగుతాం అనమాట. అలాగ మనం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ చేసుకుంటాం. ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే, వాట్ ఐ వాంట్ ఇన్ లైఫ్, వాట్ ఐఎమ్ డూయింగ్ మేక్ మీ హ్యాపీ. ఇలాంటి క్వశ్చన్స్కి మన సెల్ఫ్ అయితే మనకు ఆన్సర్ ఇస్తుంది. మన మనసులో మన మనసే మనకు ఆన్సర్ చెప్తుంది. ఆ ఆన్సర్స్ని మనం కన్సిడర్ చేసుకొని మన లైఫ్లో మనం ముందరికి వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్, హౌ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ లీడ్స్ టు రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎట్లాగా మనల్ని రియలైజ్ చేస్తుంది అండ్ ఎలాగ మనం అనలైజ్ చేసుకోవచ్చు అనేది. ఫస్ట్ వచ్చేసి క్లారిటీ అబౌట్ పర్పస్, goals and purpose in life. When a person explores inner thoughts, they begin to understand what they really want. A student realizes through self-questioning that success is not just getting a job, living in peace and satisfaction. అంటే ఏంటి, ఫస్ట్ ఏం చెప్తుంది సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, దేనికి రియలైజ్ చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే,
ఫస్ట్ మన గోల్స్కి లేకపోతే మనం ఎందుకు పుట్టాం అనే పర్పస్కి దీనికి క్లారిటీ ఇస్తుందన్నమాట. ఫస్ట్ ఏంటి, ఇప్పుడు నాకు చదువుకోవడం ఇష్టం లేదు, నాకు ఫార్మింగే ఇష్టము. ఫార్మింగ్ ఇష్టం అన్నప్పుడు మన సెల్ఫ్ని మనం అడగాలి, నా గోల్ ఏంటి అసలుకి? నా గోల్ చదువుకోవడమా? ఐ మీన్ చదువుకోవడం అంటే నాట్ లైక్ అసలు చదువుకోకుండా ఫార్మింగ్ చేయండి అని కాదు, లైక్ స్పెసిఫిక్ బ్రాంచ్ అనుకోండి, లైక్ కంప్యూటర్స్ తీసుకోవడమా, లేకపోతే ఫార్మింగ్ చేసి నలుగురికి సహాయం చేయడమా, లేకపోతే అందరికీ ఫార్మింగ్ ఎలా చేయాలో నేర్పించి వాళ్ళని గ్రో చేయటమా. ఇలాగా మనం సెల్ఫ్ని మనం అడగాలన్నమాట. ఇదొకటి. దాని తర్వాత హెల్ప్స్ ఇన్ మేకింగ్ రైట్ డెసిషన్స్. కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికైతే హెల్ప్ చేస్తుంది, మనం ఇందాకే మాట్లాడుకున్నాము. నెక్స్ట్ రెడ్యూసెస్ కన్ఫ్యూజన్ అండ్ స్ట్రెస్. ఇప్పుడు 2 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని చూస్ చేసుకోవాలి లేకపోతే కెరియర్ని చూస్ చేసుకోవాలా అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇద్దరు మనకు కావాలి కానీ ఏంటి స్ట్రెస్లో ఉంటాం. అప్పుడు మన సెల్ఫ్ని మనం అడగాలి, ఏది ఇంపార్టెంట్, ఆ అమ్మాయి జెన్యూనా కాదా, లేకపోతే కెరియర్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుందా, ఇప్పుడే ఉంటుందా. ఇది అన్నిటినీ మనం టాలీ చేసుకొని మనల్ని మనం అంటే ఒక 10 to 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ యూ గివ్ స్పేస్ టు యువర్ సెల్ఫ్. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది, మన మెంటల్ ప్రెషర్ అనేది తగ్గుతుందన్నమాట. అలాగా మనం కెరియర్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 3 డిస్కస్ చేసుకున్నాము. క్లారిటీ అబౌట్ గోల్స్ ఇన్ పర్పస్, అండ్ దాని తర్వాత హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, ఐ మీన్ రైట్ డెసిషన్స్, రెడ్యూసెస్ కన్ఫ్యూజన్ అండ్ స్ట్రెస్. ఈ 3 డిస్కస్ చేసుకున్నాము. సో మీరు ఒక నోట్స్ తీసుకొని హెడ్డింగ్స్ మాత్రం రాసుకోండి ఫర్ రివిజన్ బిఫోర్ ఎగ్జామ్. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. లేదా స్క్రీన్ షాట్స్ తీసుకొని అండర్లైన్ హైలైట్ చేసుకుంటామన్నా చేసుకోండి, దట్స్ అప్ టు యూ. నెక్స్ట్ రోల్ ఆఫ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. న్యాచురల్ యాక్సెప్టెన్స్ రోల్ అనేది ఎట్లా ఉంటుంది? స్వైక్ష. దానికి ఏం చెప్పుకున్నాం మనము? స్వ అనుభవ్ స్వైక్ష. ఇది ఇంపార్టెంట్ కదా, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ ఇన్నర్ గైడ్. ఫస్ట్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఏం చేస్తుంది, మనకి ఇన్నర్ గైడ్ ఉంటుంది కదా, అది యూనివర్సల్గా. దాని తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది కాన్ఫిడెన్స్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసామో రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్లో సేమ్ అదే రోల్ ఆఫ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్లో రాసినా పర్వాలేదు, నాట్ ఎనీ ఇష్యూ. వాళ్ళు ఏం చెక్ చేయరు కాబట్టి నార్మల్గా మనం ఒక్కో కాన్సెప్టే నేర్చుకుంటాం, దాన్నే ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం రాస్తామన్నమాట. అది ఇప్పుడు మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా వచ్చేసింది, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు రోల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్. ఓకేనా? ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్ అయితే నేను ఇందాక ముందు డయాగ్రామ్లో నేను మీకు చెప్పాను కదా, 2 ఉంటాయి, లైక్ నేచర్కి సంబంధించి హ్యూమన్కి సంబంధించి. ఆ డయాగ్రామ్ మాత్రం సపరేట్గా గీసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో రోల్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్ అంటే చెక్స్ ఇఫ్ బ్రీఫ్లీ మ్యాచెస్ రియాలిటీని మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయడం అనమాట. దాని తర్వాత మేక్స్ వాల్యూస్ స్ట్రాంగర్ విత్ ప్రూఫ్స్. అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి వాల్యూస్ అనేటివి స్ట్రాంగ్ చేస్తుంది ప్రూఫ్స్తో పాటు. ఓకే, ఇప్పుడు మనం 2 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, వాల్యూ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, న్యాచురల్ యాక్సెప్టెన్స్, డయాగ్రామ్స్ నేర్చుకున్నాం, కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఈ 2 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇన్ దిస్ ఆల్సో ఫిజికల్ ఫెసిలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ అనేటివి నేను డయాగ్రామ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత క్వశ్చన్కి వచ్చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాము. ఆర్ ఫిజికల్ ఫెసిలిటీస్ అలోన్ సఫిషియంట్ టు ఫుల్ఫిల్ అ హ్యూమన్ ఆస్పిరేషన్స్? ఎక్స్ప్లెయిన్ ది కంప్లీట్ సెట్ ఆఫ్ బేసిక్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్ అండ్ కరెక్ట్ ప్రియారిటీ అమాంగ్ విత్ ఎగ్జాంపుల్. అంటే ఈ క్వశ్చన్లో ఏం అడిగారు అంటే, ఫస్ట్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఒక్కటే హ్యూమన్ రిక్వైర్మెంట్స్ లేకపోతే కోరికలు అన్నీ తీర్చడానికి ఫిజికల్ ఫెసిలిటీస్ ఒక్కటే సరిపోతాయా? దాని తర్వాత హ్యూమన్ బేసిక్ రిక్వైర్మెంట్స్కి కంప్లీట్ సెట్ అడిగారు. హ్యూమన్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, దాని ప్రియారిటీ ఏంటి అనేది అడిగారు అనమాట. దాని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడిగారు. సో లెట్ మీ గో ఇన్ టు ది డయాగ్రామ్. చూడండి, ఇది ఫిజికల్ ఫెసిలిటీస్కి అండ్ కంప్లీట్ హ్యూమన్ సెట్ రిక్వైర్మెంట్స్కి ఉండే డయాగ్రామ్. ఇక్కడ కింద అయితే ఫిజికల్ ఫెసిలిటీస్ డయాగ్రామ్ ఉంది. సో ఫస్ట్ ఫిజికల్ ఫెసిలిటీస్ చెప్పుకొని దాని తర్వాత కంప్లీట్ హ్యూమన్ సెట్కి వెళ్దాము. ఫస్ట్ ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే టెంపరరీ నీడ్స్, దాని తర్వాత
దీస్ ఆర్ ఓన్లీ ఫర్ బాడీ నాట్ ఫర్ సెల్ఫ్. అంటే టెంపరరీ నీడ్స్ అంటే ఏంటి? లైక్ ఒక ఇల్లు ఉండడం, ఇల్లు మేబీ నాట్ టెంపరరీ నీడ్. ఒక కారు ఉండడం, లేకపోతే లైక్ నాకు కార్లో తిరగాలనుంది, ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుంది, ఎంజాయ్ చేయాలనుంది, ఇట్లాంటివన్నీ టెంపరరీ నీడ్స్ అనమాట. సో అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ బాడీ. అంటే ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి బాడీకి మాత్రమే. అంటే మంచిగా మేకప్ వేసుకోవాలి, మంచిగా శారీ వేసుకోవాలి, డ్రెస్ బాగుండాలి, ఇలాంటివన్నీ మన ఫిజికల్ ఫెసిలిటీస్కి మాత్రమే. అది మన బ్రెయిన్కి కాదు, మన సెల్ఫ్కి కాదు, ఓన్లీ ఫిజికల్గా మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం టెంపరరీ నీడ్స్, దాని తర్వాత ఓన్లీ ఫర్ సెల్ఫ్ నాట్ ఫర్ బాడీ అని తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి ఇద్దరికి ఉంటాయి. ఫర్ అనిమల్స్ ఉంటాయి, ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటాయి. అనిమల్స్కి ఫిజికల్ ఫెసిలిటీసే ప్రపంచం, ఇంకేం ఉండవు దానికి. వాటికి ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటే చాలు, ఫుడ్ షెల్టరు ఉంటే చాలు, వాటికి ఇంకేం అవసరం లేదు. వేటాడడానికి ఒక జంతువు, పడుకోవడానికి ఒక చెట్టు కింద పడుకుంటారు అంతే, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. కానీ హ్యూమన్స్కి అలా కాదు కదా, మనకి ఎమోషన్స్ ఉంటాయి, మనకి మనల్ని ప్రేమగా పలకరించే కొంతమంది పర్సన్స్ కావాలి, మనకి చుట్టూ ఫ్యామిలీ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి. దాని తర్వాత మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. ఎంతో డబ్బులు ఉన్నా కూడా మన మైండ్ పీస్ఫుల్గా ఉంటే చాలు అనుకోవాలి. సో నెక్స్ట్ అనిమల్స్కి ఏముంటాయి, ఇందాక డిస్కస్ చేసుకున్నాం, దే ఓన్లీ డిపెండ్ ఆన్ ఫిజికల్ ఫెసిలిటీస్ పైన డిపెండ్ అయి ఉంటారు అనమాట. దాని తర్వాత వీళ్ళకి ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి లార్జ్లీ నెససరీ, వీటికి ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ నెససరీ అనమాట. దాని తర్వాత ఫర్ హ్యూమన్ బీయింగ్స్కి ఏంటి అంటే దీస్ ఆర్ టెంపరరీ ఫర్ అస్, వీ నీడ్ సెల్ఫ్ హ్యాపీనెస్. ఇవైతే టెంపరరీ హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇవి మనకి ఎక్కువ నెససరీ అయితే కాదు. సో ఇది మన సెకండ్ క్వశ్చన్, ఫిజికల్ ఫెసిలిటీస్. అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఇంకా మనం ఇది డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఇది కంప్లీట్ సెట్ ఆఫ్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్ అంటే హ్యూమన్కి ఏమేమి కావాలి అనే కంప్లీట్ సెట్ అనమాట. ఫస్ట్ ఫిజికల్ నీడ్స్ అంటే ఏంటేంటివి? ఫిజికల్ నీడ్స్ అంటే లైక్ ఎలాంటివి అంటే మనకి ఫుడ్, వాటర్, షెల్టర్, ఇలాంటివన్నీ ఫిజికల్ నీడ్స్. ఇవి లేకుండా మనం ఉండలేమన్నమాట, అట్లాంటివి ఫిజికల్ నీడ్స్ అంటాం అనమాట. దాని తర్వాత సేఫ్టీ నీడ్స్ అంటే ఇప్పుడు జాబ్ సేఫ్టీ ఉండాలి, జాబ్ ఉంటేనే కదా మనం ఏమన్నా అంటే ఏదైనా ఎర్నింగ్ ఇన్కమ్ సోర్స్ అనేది మనకు ఉండాలి, అది సేఫ్టీ. దాని తర్వాత క్లాతింగ్, ఇది సేఫ్టీ. ఇట్లాంటివన్నీ సేఫ్టీ నీడ్స్ కిందకు వస్తాయన్నమాట. లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్ అంటే ఏంటి? మనకు ఒక ఫ్యామిలీ ఉండాలి, కేరింగ్ పేరెంట్స్ ఉండాలి, ఒక పార్ట్నర్ ఉండాలి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి, ఇలాంటివన్నీ లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్ కిందకు వస్తాయి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లాంటిది, నన్ను అందరూ రెస్పెక్ట్ చేయాలి, నేను ఎంత లో స్టేజ్లో ఉన్నా సరే నాకు కొంచెం రెస్పెక్ట్ అనేది కావాలి. దాని తర్వాత నాకు కొన్ని డిజైర్స్ ఉన్నాయి, జస్ట్ చిన్న కోరికలు, ఒక చిన్న ఇల్లు ఉండాలి, ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, నా ఇంట్లో కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉండాలి, లైక్ కరెంట్, వాటర్ ఇలాంటివి ఉండాలి. ఇలాంటివన్నీ సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అనమాట. దాని తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే చాలా ఎక్కువ కోరికలు అనమాట. అంటే ఒక పెద్ద బంగ్లా ఉండాలి, నా కింద ఒక 100 మంది పని చేయాలి, నాకు ఒక 100 ఫ్యాక్టరీలు ఉండాలి, అంటే పెద్ద లగ్జరియస్ కార్ ఉండాలి, ఇలాంటివంతా సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనమాట. అంటే బేసిక్ నీడ్స్ అనేవి హ్యూమన్కి సరిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 అనేవి మనకి బేసిక్ నీడ్స్ అనమాట. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంది కదా, ఇది మాత్రం గ్రోత్ నీడ్స్, అంటే మనం ఎదిగే కొద్దీ వచ్చే నీడ్స్ అనమాట. ఇవంతా బేసిక్ నీడ్స్, ఇవంతా ఖచ్చితంగా కావాలి మనకి, అవంతా గ్రోత్. ఇప్పుడు మనకి కంప్లీట్ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ రిక్వైర్మెంట్స్ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము క్వశ్చన్ టెక్స్ట్లోకి వెళ్దాము. ఫస్ట్ ఏంటి? అండర్స్టాండింగ్ హ్యూమన్ యాస్పిరేషన్స్ అనేవి ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏముంటాయి? ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, బాడీ కంఫర్ట్స్ ఉంటాయి, లైక్ ఫుడ్, వాటర్, మనీ, ఇలాంటివంతా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, లైక్ సుఖ్, శాంతి అండ్ సమ్మన్ అంటే రిలేషన్షిప్స్, ఇలాంటివంతా ఉంటాయన్నమాట. ఇవి 2 ఇంపార్టెంట్ హ్యూమన్ నీడ్స్ అనమాట, ఫిజికల్ నీడ్స్ అండ్ ఎమోషనల్ నీడ్స్, అంటే హ్యూమన్ యాస్పిరేషన్స్కి. దాని తర్వాత ఎందుకు ఫిజికల్ ఫెసిలిటీస్ ఒక్కటే మనకి సరిపోదు,
ఎందుకు మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ ఒకటే సరిపోదు అంటే, ఇప్పుడు మనకి పెద్ద హౌస్ ఉంది, పెద్ద చాలా మనీ ఉంది, మనకి చాలా వర్కర్స్ ఉన్నారు పనులు చేసి పెట్టడానికి, కానీ మనకొక ఫ్యామిలీయే లేదు. అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతామా? ఏదో ఉన్నామంటే ఉండగలుగుతాం గానీ, హ్యాపీగా అయితే ఉండలేమనమాట. సో, అది మనకి ఫిజికల్ నీడ్స్ కిందకొస్తుంది. ఎందుకు ఫిజికల్ నీడ్స్ ఒక్కటే సరిపోవు అనేది దీన్ని ఎలాబరేట్ చేస్తూ మనం ఫిజికల్ ఫెసిలిటీస్ డయాగ్రామ్ ఏస్తే సరిపోతుంది. దాని తరువాత 2 బేసిక్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్. హ్యూమన్ రిక్వైర్మెంట్స్ అయితే ఏంటి? 2 బేసిక్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్ రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ అంతే. రైట్ అండర్‌స్టాండింగ్ ఒకటే మనం ఇక్కడ ఇచ్చున్నాము. రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి? రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఇంకొకరిని సరిగ్గా అర్థం చేసుకోవడం. సహీ సమజ్ ఇది లైక్ మన యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్ లాగా. సో ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ ఫర్ బాడీ. ఫిజికల్ ఫెసిలిటీస్ ఫర్ బాడీ ఎలా ఉండాలి అంటే, మనకి ఫుడ్ ఉండాలి, క్లాత్స్ ఉండాలి, హెల్త్ బాగుండాలి. దాని తర్వాత సర్వైవల్ అయ్యే వరకు కంఫర్ట్గా ఉంటే చాలు. అక్కడితో మన బాడీకి ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి సరిపోతాయి. కానీ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట ఫిజికల్ ఫెసిలిటీస్ అనేటివి. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం ఒక పెద్ద హౌస్ ఉండాలి, మంచి కార్స్ ఉండాలి, అట్లాగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. ఈ 3 కాన్సెప్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? కరెక్ట్ ప్రియారిటీ అమాంగ్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్. కరెక్ట్ ప్రియారిటీ అయితే ఉండాలన్నమాట మనకి. హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో కరెక్ట్ ప్రియారిటీ ఎలా ఉండాలి? రైట్ అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్ అనేది బాగుండాలి. అప్పుడే గుడ్ రిలేషన్షిప్స్ ఉంటుంది అలాగనమాట. దాని తర్వాత సెకండ్ ఏంటి? లైక్ ఇక్కడ 3 ఇచ్చారు. రైట్ అండర్‌స్టాండింగ్, గుడ్ రిలేషన్షిప్స్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్. ఫస్ట్ రైట్ అండర్‌స్టాండింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి? మంచి చాయిసెస్ అంటే ఎదుటి వాళ్ళ గురించి మనం కరెక్ట్‌గా అర్థం చేసుకొని, వాళ్ళు కూడా మనల్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట ఈ రైట్ అండర్‌స్టాండింగ్‌లో. దాని తర్వాత గుడ్ రిలేషన్షిప్స్. గుడ్ రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడొస్తాయి మనకి? గుడ్ రిలేషన్షిప్స్ అనేటివి ఇప్పుడు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటే గుడ్ రిలేషన్షిప్స్ వస్తాయి. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఎప్పుడు ఉంటుంది? రైట్ అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటే మంచి రిలేషన్షిప్స్ అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత ఫిజికల్ ఫెసిలిటీస్. ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? కంఫర్ట్‌ని, హెల్త్‌ని ఒకటే పేజ్‌లో తీసుకొచ్చినప్పుడు అదే మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ అనమాట. కంఫర్ట్‌గా ఉండాలి, హెల్త్ బాగుండాలి. ఈ రెండే. అంటే ఎప్పుడు కంఫర్టబుల్‌గా మనకొక కొంచెం చిన్నిళ్ళన్నా కంఫర్ట్‌గా ఉండాలి. దాని తర్వాత హెల్త్ బాగుండాలి మెయిన్. కంఫర్ట్ కంటే హెల్త్ మెయిన్. ఇవి 2 కలిస్తే ఫిజికల్ ఫెసిలిటీస్ అంటారనమాట. ఇదే ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ ఆఫ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఫస్ట్ చాప్టర్. ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఫస్ట్ చాప్టర్ అయితే ఈజీగా మనము స్కోర్ చేసేసేయచ్చు. దాని తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ నేషనల్ యాక్సెప్టెన్స్ గురించి కానివ్వండి, లేకపోతే ప్రాస్పరిటీస్ గురించి కానివ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నీ నేను సింపుల్ డయాగ్రామ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. నో నీడ్ మోర్ టైమ్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడగరు. సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఎ డయాగ్రామటికల్ వే. సో ప్రాస్పరిటీస్ అంటే ఏంటి? ప్రాస్పరిటీ అంటే ఏంటి? నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ. ఈ 2 అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఈ 2 అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే కాదు. కాకపోతే తెలిసి పెట్టుకుంటే 2 మార్క్స్‌లో కానివ్వండి, లేకపోతే బై ఛాన్స్ 5 మార్క్స్‌కి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 5 మార్క్స్ లేదు అనుకోకూడదు. 10 మార్క్స్‌లోనే 5గా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా! అట్లాంటి టైంలో ఇయ్యచ్చు దీన్ని. సో ఫస్ట్ వచ్చేసి ప్రాస్పరిటీస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ ప్రాస్పరిటీ అంటే రైట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి, ఫిజికల్ ఫెసిలిటీస్ ఉండాలి, దాని తర్వాత రిలేషన్షిప్స్ బాగుండాలి. ఇందాకే మనము డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ 3 ఉంటే అప్పుడు ప్రాస్పరిటీ కూడా ఉంటుందంట. ఈ 3 ఉన్నప్పుడు ప్రాస్పరిటీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రాస్పరిటీ అంటే ఏంటి? సంతోషంగా ఉండడం, లేకపోతే తృప్తిగా ఉండడం. సంతృప్తి అంటారు ప్రాస్పరిటీ అంటే. సో అది ప్రాస్పరిటీ అంటే. ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాస్పరిటీ క్వశ్చన్ ఎక్కడైనా కనిపిస్తే ఈ డయాగ్రామ్ వేయండి. దాని తర్వాత సేమ్ డయాగ్రామ్ ఇన్ డిఫరెంట్ మోడల్ అయితే గీసాను. లైక్ పీపుల్ ఇక్కడ ఉంటారు అంటే పర్సన్స్. దాని తర్వాత రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రాస్పరిటీస్ అయితే ఉంటాయి. ఇది ఈ డయాగ్రామ్ అనమాట. దాని తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీస్. ఇందులో 2 కాన్సెప్ట్స్ అయితే మనకు కవర్ అవుతాయి. వెల్త్ అంటే ఏంటి? ప్రాస్పరిటీ అంటే ఏంటి? వెల్త్‌కి ప్రాస్పరిటీకి డిఫరెన్సెస్. ఈ 2 కాన్సెప్ట్స్ అయితే మనకు కవర్ అవుతాయి అన్నమాట.
దాని తర్వాత ఫస్ట్ వెల్త్ అంటే ఏంటి, ప్రాస్పరిటీ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ వెల్త్ అంటే మనీ కైండ్లోనే కాదు, దాని తర్వాత మనకి కార్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, మంచి క్లాత్స్, మేకప్, ఫుడ్ ఇవంతా కూడా వెల్త్ కిందకే వస్తాయన్నమాట. దాని తర్వాత ప్రాస్పరిటీ అంటే మంచితనం, అంటే లైక్ సంతృప్తిగా ఉండడాన్ని ప్రాస్పరిటీ అంటామన్నమాట. సో ఇప్పుడు డిఫరెన్సెస్ తెలుసుకుందాం ఈ రెండింటి గురించి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాస్పరిటీస్ అంటే ఏంటి, ఫస్ట్ వెల్త్ నుంచి చూద్దాం. వెల్త్ అంటే ఏంటి, క్వాంటిటీ ఆఫ్ మనీ అనేదాన్ని వెల్త్ అంటాం అనమాట. దాని తర్వాత ప్రాస్పరిటీ అంటే ఏంటి, ఫీలింగ్ హ్యావింగ్ ఎనఫ్, అంటే సంతృప్తి చెందడం, ఉండే దాంతోనే హ్యాపీగా ఉండడం. మనీ ఒక్కటే కాదు, మనీ రూపంలోనే ఏదన్నా లైక్ బుక్స్, కార్స్ ఇలాంటివి, కార్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ. దాని తర్వాత బ్రింగ్స్ గ్రీడీ, ఎక్కువ మనీ ఉంటే ఏంటి, గ్రీడీ అంటే అత్యాశ పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత బ్రింగ్స్ సాటిస్ఫాక్షన్, అంటే సంతృప్తిగా ఉంటాం కాబట్టి కొంచెం ఉన్న చాలా అనిపిస్తుంది, అలాంటిది బ్రింగ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు వెల్త్ అంటే ఆఫ్ అండ్ కీప్ ఫర్ సెల్ఫ్, అంటే ఇప్పుడు మన కోసమే పెట్టుకోవాలి అనిపిస్తుంది. మన కోసం అంటే ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంది అనుకోండి, నా పిల్లలకే రావాలి, నా పిల్లలకే రావాలి, నా తర్వాత జనరేషన్స్కి ఈ ఆస్తి రావాలి అని ఉంటుంది, కానీ పంచి పెడదాము ఇలాంటివన్నీ ఉండవన్నమాట ఎప్పుడు వెల్త్ ఎక్కువగా ఉండేటప్పుడు. అదే ప్రాస్పరిటీ అనుకోండి, అదర్స్తో షేర్ చేసుకుంటాం అనమాట, అంటే ఇది నాకు ఒకటే కాదు వాళ్ళకు కూడా ఇద్దాము, వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది కదా, నాట్ ఓన్లీ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మనీ అండి, ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, ఇలాంటివంతా కూడా. దాని తర్వాత ఓన్లీ ఫిజికల్ నీడ్స్, ఇందులో వెల్త్లో ఏంటి, ఫిజికల్ నీడ్స్ మాత్రమే కనిపిస్తాయి, అంటే అందంగా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, పెద్ద ఇంట్లో ఉండాలి, ఎక్కువ డబ్బులు ఉండాలి, ఇలాంటి ఫిజికల్ నీడ్స్ అనమాట. అదే మనకి ఇక్కడ ప్రాస్పరిటీలో చూసుకుంటే ఫిజికల్ నీడ్స్ బేసిక్ ఉన్న, ఎమోషనల్ నీడ్స్ ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఫిజికల్ నీడ్స్ ఉండాలి, దాంతోపాటు ఎమోషనల్ నీడ్స్ కూడా ఉండాలి. ఫిజికల్ నీడ్స్ అనేవి ఇక్కడ బేసిక్ సరిపోతాయి, ఎమోషనల్ నీడ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉండాలి, అప్పుడే టాలీ అయ్యి మన లైఫ్ అనేది సాఫీగా సాగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫిఫ్త్ ఏంటి, డిపెండ్స్ ఆన్ ఎర్నింగ్, మనం ఎంత సంపాదిస్తే అంత వెల్త్ ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు ప్రాస్పరిటీ అలా కాదు, డిపెండ్స్ ఆన్ రైట్ అండర్స్టాండింగ్, ఒకరిని మనం ఎంత అండర్స్టాండ్ చేసుకోగలిగితే అంత బాగా మనం ముందరికి వెళ్ళచ్చు అనమాట. ఇది వెల్త్కి ప్రాస్పరిటీకి ఉండే డిఫరెన్స్. ఇదే మన నెక్స్ట్ 3 క్వశ్చన్స్లో ఈ కాన్సెప్టే ఉంటుంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ఫస్ట్ చాప్టర్లో మేజర్ క్వశ్చన్స్ ఏంటి, వాల్యూ, ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్. ఈ 3 బాగా చూసుకోండి, ఫస్ట్ చాప్టర్లో ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ చిన్న కాన్సెప్ట్స్ నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, హెల్ప్ అవుతాయి. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే, మీకు ఏమన్నా వాల్యూ ఇస్తుంటేవి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంత మంచి యూస్ఫుల్ కాంటెంట్ అనేది ఇంకా చాలామందికి అయితే రికమెండ్ అవుతుంది, వాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, నేను ఇలాగా డెడికేటెడ్గా ఇంకొన్ని వీడియోస్ అయితే మీకు చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇంకేమైనా కాన్సెప్ట్స్ కావాలి, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ ఎవరికైనా ఉంటే బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. బాయ్ ఫర్ నౌ.